హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నిండు నూరేళ్ల సావాసం సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అందుకంటే ముందు నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే సపోర్ట్ కూడా చేయండి. అమర్ కోసం ముక్కు తీర్చుకుంటున్న బాగి. బుజ్జమ్మకు జాగ్రత్తలు చెప్పి గుప్తా వెళ్ళిపోయాక అమర్ వాళ్ళు బుజ్జమ్మ దగ్గరకు వస్తారు. ఇంటికి వెళ్దామంటే బుజ్జమ్మ గుడికి వెళ్దామని చెప్తుంది. గుడికి వెళ్ళాక మనోహరి భాగవతం పంతులు బట్టబయలు చేస్తాడు. ఇంకా తనను బుజ్జమ్మను కాపాడినందుకు గుప్తా దగ్గరకు వెళ్ళి బుజ్జమ్మ థ్యాంక్స్ చెప్తుంది. నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పిన తక్కువే గుప్తా గారు. ఆ జన్మలో నన్ను ఇలానే కాపాడుతూ ఉండేవారు. ఇప్పుడు కాపాడుతున్నారు. నిజంగా మీరు నాకు దేవుడే అంటుంది బుజ్జమ్మ. అయితే దీంతో గుప్తా, నేను దేవుడిని కాదు, మా ప్రభువులకు దూతను మాత్రమే. ఈ జన్మలో నేను నీకు సోదరుడనైతే ఆ జన్మలో నేను సోదరుడనైతే ఈ జన్మలో నీకు మామయ్యని అని చెప్పగానే బుజ్జమ్మ, అంటే మనది జన్మల బంధం గుప్తా గారు అంటూ తన చేతికి ఉన్న బుజ్జమ్మ చేతికి ఉన్న ఉంగరం తీసి గుప్తా గారికి ఇస్తుంది. అయితే గుప్తా ఉంగరం తీసుకోకుండా అది వద్దు అని చెప్తుంటాడు. నీకు ఇంకా శక్తులు రాలేదు బుజ్జమ్మ బాలిక, నీకు ఇంకా శక్తులు రాలేదు బాలిక, నీ దగ్గరే నీకు ప్రమాదాలు పొంచి ఉంది అని చెప్పగానే, పర్వాలేదు గుప్తా గారు, నేను చూసుకుంటాను, నా వల్ల ఎవ్వరూ ఇబ్బంది పడకూడదు అని చెప్తుంటే గుప్తా, వద్దులే బాలిక, నీ దగ్గరే ఉంచుకో అని చెప్పినా కూడా బుజ్జమ్మ వినదు. అయితే బుజ్జమ్మ తాను గుడికి వెళ్తున్నానని, అక్కడ తనను ఎవ్వరూ ఏమీ చేయలేరని తన చేతికున్న ఉంగరం తీసి గుప్తా గారికి ఇస్తుంది బుజ్జమ్మ. అయితే గుప్తా గారు ఉంగరం తీసుకుని బుజ్జమ్మను దీవిస్తాడు. అప్పుడే అమర్, బాగి, రాథోడ్ పిల్లలు అందరూ బుజ్జమ్మను వెతుక్కుంటూ అక్కడికి వస్తారు. అయితే వాళ్ళను చూసిన గుప్తా గారు, బుజ్జమ్మ మీ వాళ్ళు వస్తున్నారు, నేను ఇక వెళ్ళిపోతున్నాను అంటూ గుప్తా వెళ్ళిపోతాడు. అయితే అందరూ బుజ్జమ్మ దగ్గరికి వచ్చి భయంగా, నీకేం కాలేదు కదా అని అడగగానే అమర్ బాధగా, సారీ బుజ్జమ్మ, నేను ఉండి కూడా నీకేం సాయం చేయలేకపోయాను అని అనగానే బుజ్జమ్మ, ఓకే డాడీ, నాకేం కాలేదు కదా అని చెప్తుంటే రాతోడు కూడా, అవును బుజ్జమ్మ, నీకేం కాదని నాకు ముందే తెలుసు అని అంటాడు. అయితే ఆ మాటకి అమర్, నీకు ముందు ఎలా తెలుసు రాథోడ్ అని అడగగానే రాథోడ్ ఇంతకు ముందు గద్ద అటాక్ చేసిన విషయం గురించి చెప్పాడు. అప్పుడే మనోహరి, యాదమ్మ వచ్చారు. బాగి కోపంగా, ఏంటి మనోహరి, బుజ్జమ్మను వెతకకుండా ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే, తాము బుజ్జమ్మను వెతుకుతూనే వచ్చామని చెప్తుంది మనోహరి. అయితే అప్పుడే అమర్, సరే అందరూ గుడికి వెళ్దాం పదండి అంటూ వెళ్తారు. ఇంకా గుడిలోకి వెళ్ళాక పిల్లలు, బాగి, రాథోడ్ తమ మొక్కులు చెల్లించాలని వెళ్తారు. వాళ్ళు వెనకాల అమర్ అనుమానంగా, మనోహర్ని తన కోసం ఏమీ మొక్కోలేదా అని అడగగానే ఏదమ్మ మనసులో, ఈవిడ 3 పూటలు తింటాది, 3 పూటలు పడుకుంటాది, ఇంకా పడుకోవడం తప్ప దేవుళ్ళకు మొక్కులు ఇలాంటివేమీ తెలియదు అనుకుంటుంది. అయితే మనోహరి మాత్రం, ఎందుకు మొక్కోలేదు అమర్, వీళ్ళంతా చాలా లేటు, నేను ఎప్పుడో మొక్కులు చెల్లించాను అని చెప్పగానే అమర్, ఎప్పుడో అంటే అని అడగగానే, నీకు యాక్సిడెంట్ అయినప్పుడే చెప్పు యాదమ్మ అనగానే యాదమ్మ కూడా అవును సార్ అని చెప్పగానే, అవునా, ఏం మొక్కులు చెల్లించావేంటి అని అడగగానే, పొర్లు దండాలు, నేల భోజనం చేశామని ఈ మాటలు చెప్తుండగానే అప్పుడే పంతులు గారు అక్కడికి వచ్చి వాళ్ళందరినీ చూసి, మిమ్మల్ని ఈ గుడిలో ఎప్పుడూ చూడలేదే అని అనగానే మనోహరి, యాదమ్మ షాక్ అవుతారు. గుడిలో అబద్ధాలు చెప్తే పాపం అంటుకుంటుంది అంటారు. ఎక్కడో చేసిన పాపాలు గుడికి వస్తే పోతాయి అంటారు. కానీ గుడిలో పాపం చేస్తే ఎక్కడికి వెళ్ళినా పోదు అంటూ వెళ్ళిపోతాడు పంతులు గారు. అయితే మరోవైపు పిల్లలు తమ మొక్కు చెల్లిస్తుంటారు. బాగి కూడా తాను మొక్కున్నానని, అది తీర్చుకుంటానని చెప్తుంది రాథోడ్కు. దీంతో ఏం మొక్కున్నావు మిస్సమ్మ అని రాథోడ్ అడగగానే, తన ముక్కు గురించి బాగి చెప్పగానే రాథోడ్ షాక్ అవుతాడు. అంత కష్టమైన ముక్కున్నావా అంటూ అడగగానే, ఆయన కోసం ఎంత కష్టమైనా పడతాను రాథోడ్ అంటూ బాగి తన ముక్కు చెల్లించుకోవడానికి వెళ్తుంది.